హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. రేపల్లె ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందింది. రేపల్లె సికింద్రాబాద్ మధ్యలో ఇక్కడ డెల్టా ఎక్స్ప్రెస్ అలాగే ఉదయం పూట ప్రయాణించే రేపల్లె సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ లు అనేవి అతి ముఖ్యమైన రైళ్లగా చెప్పుకోవచ్చు. రేపల్లె ప్రాంతానికి రైలు యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉన్నా కూడా ప్రయాణికులకి ఈ రెండు రైళ్లు అనేవి పూర్తి స్థాయిలో సేవలు అనేవి అందిస్తున్నాయి. అయితే ఈ రేపల్లె ఎక్స్ప్రెస్ కి ఎప్పటి నుండో కాకతీయ ఎక్స్ప్రెస్ తోటి ఈ కాకతీయ ఎక్స్ప్రెస్ అనేది సికింద్రాబాద్ భద్రాచలం రోడ్డు మధ్యలో ప్రజలకి సేవలు అనేది అందిస్తుంది. ఇది పేరుకి ఎక్స్ప్రెస్ అయినా కూడా ఒక ప్యాసింజర్ లాగా ప్రతి స్టేషన్ లో ఆగుతూ ప్రయాణించడంతో ఈ ట్రైను ప్రతిరోజు డిలేగా ప్రయాణిస్తుంది. ఉదయం 5 గంటల ప్రాంతంలో భద్రాచలం రోడ్లో బయలుదేరి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇక్కడ సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. ఉదయం 11:20 సికింద్రాబాద్ కి చేరుకొని ఇక్కడ క్లీనింగ్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకుని రేపల్లె ఎక్స్ప్రెస్ గా రేపల్లెకి వెళ్లవలసిన ఈ ట్రైన్ అనేది సికింద్రాబాద్ కే 12:30 గంటకి చేరుకోవడంతో రేపల్లెకి వెళ్లడానికి ఈ ట్రైన్ డిలేగా ప్రయాణిస్తుంది. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ రేపల్లె సికింద్రాబాద్ రేపల్లె మధ్యలో ప్రయాణించే 17646 17645 ఈ ఎక్స్ప్రెస్ యొక్క రేక్ షేరింగ్ అనేది మార్చడం జరిగింది. ఇక మీదట ఈ ట్రైను కాకతీయ ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ అనేది చేసుకోదు. మణుగూరుకు ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ అనేది చేసుకోబోతుంది. మణుగూరు నుండి ఈ ఎక్స్ప్రెస్ అనేది రాత్రి 10 గంటల ప్రాంతంలో బయలుదేరి ఉదయం 3:45కి సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. ఉదయం చేరుకున్న రైలుని ఇక్కడ క్లీనింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని రేపల్లె ఎక్స్ప్రెస్ గా పంపడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఉదయం 3:45 చేరుకున్న రైలు అనేది ఇక్కడ మధ్యాహ్నం వరకు సికింద్రాబాద్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ రేపల్లె ఎక్స్ప్రెస్ అనేది ఇక మీదట డిలేగా ప్రయాణించదు. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు ఈ రేపల్లె ప్రాంతాల ప్రజలకి. ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ లో ఎటువంటి మార్పులు అనేవి లేవు. ఇప్పుడైతే ఎలాగైతే ప్రయాణిస్తుందో ఇక మీదట కూడా ఈ ట్రైన్ అలాగే ప్రయాణించబోతుంది. కాకతీయతో రేక్ షేరింగ్ అనేది ఈ ట్రైన్ కి జూలై 1వ తారీఖు నుంచి తొలగించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రేపల్లె ప్రాంతాల ప్రజలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.